నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ ఆదర్శ్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదం నిజంగానే యాక్సిడెంటల్గా జరిగిందా? ఇంట్లో పెట్టిన ఓ చిన్న దీపం ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందా? 25 ఏళ్లుగా దీపం పెట్టి పనులకు వెళ్ళిన జరిగిన ప్రమాదం అసలు ఇప్పుడు ఎలా జరిగింది? అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంపై బాధితులు అసలు ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎవరు లేని టైం చూసి దెబ్బ కొట్టారన్న స్థానికుల మాటల్లో అసలు ఆంతర్యం ఏంటి? ఎవ్వరు లేని టైంలో 10-40 నిమిషాలకి జరిగింది. కట్టుబట్టలతోనే వాళ్ళు జాతర బోర్డు చూసి ఇట్లా చేసారు మేడం. యాక్సిడెంటా లేక అనుమానమా? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ప్రస్తుతం మనం అగ్ని ప్రమాద బాధితులతో ఉన్నాం, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఈ రోజుకి ఈ ప్రమాదం జరిగి 6 రోజులు అవుతాను. అయితే ఈ ప్రమాదం సంఘటన అందరికీ ఏమిదని తెలిసిందంటే, ఇది ఒక దీపం, ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, అందరూ అంటున్నారు. నిజంగా ఇది ప్రమాదం జరిగిందా? దీపం వల్ల జరిగిందా? దీపం వల్ల ఎట్టి పరిస్థితులు అయితే కాదండి. 30 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం, కానీ దీపం వల్ల అయితే ఎట్టి పరిస్థితులే కాదు. మాకైతే ఎవరు ఏదో చేసి కానీ మాకు అనుమానం ఉంది. ఓకే. దీపం వల్ల అయితే 30 సంవత్సరాల నుంచి ఉంటాను, కానీ ప్రతి ఒక్క గుడిసెలో దీపం పెట్టుకుంటా, కానీ ఇంత మటుకైతే ఆగిన ప్రమాదం కాలేదు. 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అయితే మాకైతే ఎవరు ఏదో చేసినట్టుగా ఉన్నది అని మాకు కొద్దిగా డౌట్ ఉంది. అంటే గతంలో ఎవరైనా ఎవరైతే మీరు ఇక్కడ గుడిసెలు చేసుకున్నారో మీ పైన వచ్చి మిమ్మల్ని భయపట్టడం, ఈ భూమి గురించి ఏదన్నా మిమ్మల్ని భయభ్రాంతం గురి చేయడం జరిగిందా? జరిగింది సార్. 3 నెలల నుంచి జరుగుతుందండి. ఇంతకుముందు లేదు, ఎప్పుడు ఎవరు అవ్వలేదు, కానీ 3 నెలల నుంచి మాత్రం అప్పుడప్పుడు వచ్చి బెదిరించి కాల్ చేయాలా, మీకు కొన్ని పైసలు ఇస్తాం, మీరు వెళ్ళిపోయి మీ వాళ్ళతో వచ్చి గోడ కట్టుకుంటాం, అది ఇది చూసేది. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా మాస్కులు కట్టుకొని వచ్చేది, కానీ మొహాలు అయితే ఎప్పుడు సరిగా ఏర్పడపోయేది. ఓకే. ఒక 4 రోజుల కింద అయితే మీకు కాల్ చేయమంటే, మాకు ఏదైనా ఇతర పథకం మీద మాకు 25 ఏళ్ళ నుంచి ఉంటాను, మాకు ఏదైనా నీడ వస్తుంది అని మేము 2 రోజుల నుంచి ఆగినాం. అయితే ఇది అయిపోయినాక అది వచ్చినాకైనా మీకు కాల్ చేస్తాం, కానీ ఇప్పుడైతే మీకు ఎట్టి పరిస్థితులు మీద కాల్ చేయనని చెప్పినాం వాళ్ళకైతే. ఇక వాళ్ళు మీరు కాల్ చేయకపోతే నేను చూసుకుంటలే అని అది ఇది అని అనుకుంటూ పోయారు. వాళ్ళు ఎవరనేది మాస్క్ పెట్టుకొని ఉన్నారు. పెద్ద కార్లలో వచ్చేది, రోజుకి 1-2 అట్లా వచ్చి బెదిరించేది. మరి దీనిపైన మీరు పోలీస్ కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేయలేదు సార్. వాళ్ళు క్లియర్గా ఏం చేస్తారులే అన్నట్టుగా నడువులు ఉన్నారుగా, ఎవరు రారులే అని మేము అనుకున్నాం. అంటే ఎప్పటికీ ఈ సమ్మక్క సారక టైం చూసుకొని వాళ్ళు మధ్యలో చేరి ఎవరు ఉండరు ఈ టైంలో అని. లేకపోతే మేము ఎప్పటికైనా 100 మందిలో కనీసం 10 మంది ఉంటాం కదా సమ్మక్క జాతర. లేకపోతే ఆ లోపల అప్పుడైతే వాళ్ళకి వీలు కాదని అందరు జాతర వెళ్ళినాక ఏదన్నా చేయవచ్చు అని అనుమానంగా ఉన్నది. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగి 6 రోజులు అవుతుంది. మరి ఈ 6 రోజులలో మీకు ఎవరైతే మిమ్మల్ని భయపట్టించారో, మిమ్మల్ని అయితే భయభ్రాంతులకు మాస్కులు అయితే ఎవరు వేసుకున్నారు అంటున్నారో, ఈ పోలీస్ కంప్లైంట్ చేశారా? మరి చెప్పిన వాళ్ళకి కంప్లైంట్ లో చెప్పిన వాళ్ళు 3 నెలల నుంచి ఇట్లా చేసి అట్లా చెప్పిన కంప్లైంట్ లో చేసిన. ఏమన్నారు పోలీసులు? మరి పోలీసు వాళ్ళు దానికోసం ఇంకా అదే ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తున్నారు. నైట్ పగులు తిరుగుతారు వాళ్ళు కూడా. హైదరాబాద్ నుంచి కూడా ఎవరు వచ్చారని చెప్పారు. వచ్చి పరిశీలిస్తున్నారు. అటు ఆ బిల్డింగ్లు అన్ని చెక్ చేస్తారు, సీసీ కెమెరాలు చెక్ చేస్తారు. ఇక అది పరిశీలించినాక మాకు ఇంతమటికి అయితే ప్రభుత్వం అయితే ఇంతమటికి ఏం ఆదుకోవట్లేదు. ఇంకా వీళ్ళు వచ్చి ఏదన్నా గుడ్డ బట్ట సాయం చేస్తారు. ప్రభుత్వం అయితే ఇంతమటికి మాకు ఏ సాయం చేయలేదు. ఈ రోడ్డు మీద పడుకుందాం అన్న కానీ రోడ్డు మీద చెత్త వేసిన మున్సిపాలిటీ వాళ్ళైనా తీసుకోపోతారంటే అది కూడా తీసుకోపోవట్లేరండి. ఇప్పుడు దీపం వల్ల కాదని మీరు అంటున్నారు, దీపం మీరు చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి సంఘటన తెలిసిన ప్రతి ఒక్కరికి కానీ మీడియా ఎవరు మరి దీపం వల్ల అయిందని చెప్పింది ఎవరు మరి వాళ్ళకి? ఆ మూమెంట్ లో మేము లేవు కదా సార్. ఇక్కడ కాలిన పైసలంతా మేడారం పసరా ఎంకలు మేము వచ్చే లోపల మొత్తం అగ్ని ప్రమాదం అయింది. మేము అక్కడి నుంచి చూసుకుంటే జరిగిన దీపం 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 అని ఆ సందులో ఎవరు చెప్పలేదు, మీడియా కానీ బయటకు ఎవరికి చెప్పలేదు. అయితే ఎవరు చెప్పలేదు అండి. మేము ఉన్న వాళ్ళంతా మేడారం పసరా ఎంకల్నే ఉన్నాం. అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చే లోపల మొత్తం దీపం దీపం అని పుకారు చేసారు. అది అంత మాటిగా మాకు తెలుసు, కానీ మీ ఆనికి వచ్చే లోపల దీపం అన్నారు. మేము దీపం కాదండి, 2-3 నెలల నుంచి వాళ్ళు ఇల్లు కొద్దిగా బెదిరిస్తున్నారని చెప్పినామని పోలీస్ కంప్లైంట్ లో చెప్పారు. పోలీసులు చెప్పారు. పోలీసు వాళ్ళు చెప్పారు. అంటే నాయకులు కూడా చెప్పారా మరి ఈ విషయంపై? నాయకులు కూడా చెప్పినాం. నాయకులు వస్తారు, వాళ్ళు ఎవడు వచ్చేది ఎవరు రారు, వాళ్ళు వచ్చిన దాకా మీరు ఇళ్ళనే గుడిసెలలో ఉండాలి, మీకు ఏదైనా సాయం చేసిన దాకా మీరు ఇలా గుడిసెలు ఇట్లా అనుమానం ఉందని చెప్పారా? పున్న ప్రభాకర్ చెప్పినాం, మన బండి సంజయ్ సార్ కూడా చెప్పినాం, ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాం, గంగుల కమలాకర్ కూడా మేము సంప్రదిస్తాము, దాన్ని ఎంక్వైరీ చేపిస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. ఇంత మటుకు అయితే ఓకే. సో మీరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు? దీన్ని అనుమానం వ్యక్తం చేస్తున్నాం సార్.
మరి ఏమనుకుంటున్నారు మీరు ఫైనల్ గా? ఫైనల్ గా అయితే దీపం వల్ల ఎటు పరిస్థితి అయితే కాదు సార్. అది ఎవరో కావాలని చేసారు, అది ఎవరో కావాలని చేసారు సార్. అది ఒకళ్ళ ఫ్లాట్లు ఏదైనా కావాలి, ఇంకా వేరేనా ఏదన్నా కావాలి, కానీ మాకైతే దీపం వల్ల అయితే ఎటు పరిస్థితులు అయితే కాదు సార్. అది దీపం వల్ల అయితే కాదు మీరు అనుకుంటే? దీపం వల్ల మీ అయితే ఈ మూమెంట్ లా మేడారం జాతర పోతే వాళ్ళకి ఎవరికైనా సందు దొరికిద్దని, ఎవరు లేనప్పుడు ఏదో చేసేది సార్. అది అంటే మీరు గతంలో కూడా ఎప్పుడైనా మేడారం వెళ్ళే సందర్భాలు ఉన్నాయా? వెళ్ళినాం సార్. కాకపోతే ఎప్పుడైనా వెళ్తారు మీరు? ఎప్పుడైనా వెళ్తారు? ప్రతి జాతర మా పుట్టుపూర్వకం అటే కాబట్టి అటే ఉంటాం కాబట్టి అటే ఎక్కువ పోతాం మేడారం తల్లి. అది ఎప్పుడైతే ఇలా కాలేదు అప్పుడు కాకపోతే ఒక 4-5 జతలు ఎప్పుడు 10-20 మంది ఉండేది. కొంతమంది ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం ఉన్నోళ్ళు లేని వాళ్ళు మొత్తం పూరా వేరు. కాకపోతే ఒక వికలాంగులు భార్య భర్తలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భార్యను కాపాడుకుందని ఆయన ఒక్కడే పోరాడింది, కానీ ఇక్కడైతే ఎవరు లేదండి. కతిమూలు అంతా జాతరలే ఉన్నాం. ఒక 100 మంది దాకా జాతరగా. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జిల్లా వడ్రా సంఘం అధ్యక్షులు దండి తిరుపతి గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. అన్న నమస్తే. అన్న, ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరిగిందో ఈ రోజుకి 6 రోజులు అవుతుంది. సో బాధితులు ఏమంటున్నారంటే ఇది ప్రమాదం యాక్సిడెంటల్ కాదు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపం వల్ల అయితే కాదని చెప్తున్నారు. మీతో వాళ్ళు సంప్రదించారా? దీని మీరు ఏమంటారు? సంప్రదించడం జరిగింది. మా వాళ్ళు అనుమానం మీద కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సరే, పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిజం ఏదన్నది మనకు తెలియక ఎలా కన్ఫర్మ్ చేస్తాం? పోలీసులు అయితే స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 2-3 నెలల కింద కొంతమంది మాస్కులు వేసుకుని వచ్చి మమ్మల్ని భయపడించడం జరిగింది అని చెప్తున్నారు. వాళ్ళు వివాద స్థలంలో ఉన్న గుడిసెలు గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా వీళ్ళని రెంట్ అడగలేదు కొన్ని సంవత్సరాలు రాక. మిగతా ఒక 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి వీళ్ళు ఎంబడి 2 పార్టీలు వాళ్ళు తగాదా పెట్టుకొని వీళ్ళని ఒక పార్టీ మాత్రం కావాలని డబ్బులు అడుగుతుంది. వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు. విధి లేని పరిస్థితి కనుక వాళ్ళకు ఇక్కడ పక్కా ఇల్లు లేకపోవడం, వాళ్ళు చిన్న పిల్లలు, ఇంత పిల్లలతోటి వాళ్ళు ఇలాంటి చేతి పనుల మీద ఆధారపడి ఉంటాం కనుక ఎవరికొకరికి ఇవ్వక తప్పలేకపోయింది. ఒకరికి మాత్రం వాళ్ళు డబ్బులు ఇస్తున్నాం అని చెప్పిళ్ళు. గత 15-20 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలు లేవు. ఈ 4-5 ఏళ్ల నుంచే భయానికో భక్తికో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బాధితులకు అన్యాయం జరిగి 6 రోజులు అవుతుంది. దీనిపైన మీరు ఎలా పోతారు? వడ్రా సంఘం అధ్యక్షులు మేము వీళ్ళకు పక్కా ఇండ్లు కట్టించే వరకు గవర్నమెంట్ తో మాట్లాడతాం. వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులు మంత్రివర్యులు వారు సహకరించారు. మా వాళ్ళకు పక్కా ఇండ్లు కట్టించడం కొరకు వాళ్ళు 100% మేము పక్కా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మేము తెలంగాణ ఓటర్ యువజన సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వీరికి ప్రతి ఒక్క గుడిసెకు 5,000 రూపాయలు చొప్పున మేము ఆర్థిక సాయం ఈ 4-5 రోజుల్లో మేము అందజేయగలుగుతాం. ఇంకా వీళ్లకు వెహికల్స్ దగ్ధమైపోయినాయి. మిషన్ భైరత సంబంధించిన పని మొత్తం ఈ కరీంనగర్ జిల్లాలో ఆదర్శ్ నగర్, భగత్ నగర్, ఇంకా కిషన్ నగర్ ఈ కాలనీకి సంబంధించిన ప్రజలే మా మ్యాన్ పవర్ తోటే ఇవాళ ప్రతి ఇంటికి వాటర్ అనేది చేరువైంది. మేమంతా కష్టపడి ఉండి గత ప్రభుత్వం చేపట్టిన పనిలో మాది ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది. కావున ఈ ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కుల వృత్తుల పట్ల మీ నష్టపోయిన సామాగ్రిని మాకు ఇప్పించి పిల్లల ల్యాప్టాప్స్ పోయినాయి, పిల్లల స్టడీ సర్టిఫికెట్స్ పోయినాయి, ఇంకా ల్యాప్టాప్స్ కొంతమందికి నగదు నష్టం పోయింది, కొంతమంది గోల్డ్ నష్టపోయినారు. దీని ద్వారా ఆస్తి నష్టం జరిగింది. కావున దయచేసి మాకు సహకరించగలరని ప్రభుత్వాన్ని వేరుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే గౌరవ గంగుల కమలాకర్ గారిని కోరుకుంటున్నాం. స్థానికమైన ఎంపీ బండి సంజయ్ గారిని మేము చేతులు జోడించి ఇవాళ వడ్రా సంఘం అంతా తనకు వాళ్ళని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇంతటి బాధమైన పరిస్థితి మాకు వస్తుందని మీ కళ్ళ కూడా ఊహించలేదు. మాకు కులదైవం అయినటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వారి దర్శనానికి పోయే క్రమంలో ఇది జరిగింది. ఇందులో కుట్ర ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా అన్నది మాకు తెలియదు. భగవంతుడు పైన ఉన్నాడు. మేము రెక్కాడితే డొక్కాడని జీవితాలు కనుక మీ సుమన్ టీవీ ద్వారా మా వారికి తగిన న్యాయం జరగాలని, పక్కా ఇల్లు కావాలని మేము మిమ్మల్ని వినిపించుకుంటున్నామండి. ఒకవేళ బాధితులు అన్నట్టుగా ఇందులో నిజంగా కుట్రకోణం ఉంటే మీరు ఎలా పోరాడతారు? కుట్రకోణం ఉండేటట్టుంటే మేము మాకు నష్టం జరిగిన దానికంటే అంతకు రెట్టింపుగా తీసుకుంటాం. వారితోటి ఒక్కొక్క గుడిసెకు సుమారు ఒక 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చులు అయిపోయినాయి. ఆస్తి నష్టపోయింది. మేము ఆ రకంగా వారి మీద ఆస్తి నష్ట దావా కేసులు వేస్తాం. వారిని ఏ విధంగా అయితే చట్టం అయితే ఏ విధంగా శిక్షించాలో ఆ రకంగా చట్టం శిక్షించేలా పోరాటం చేస్తాం. తప్పకుండా వీళ్ళకి అండగా ఉంటాం. సో ఇది మొత్తానికి బాధితులతో చెప్తుంది ఏంటంటే గత 20-30 సంవత్సరాలుగా తాము అక్కడ ఉంటున్నామని, ఏదైతే గుడిసెలు దగ్ధమయ్యో అక్కడ ఆ ప్లేస్లో ఉంటున్నామని, ఆ 20-30 సంవత్సరాల్లో తాము ఎప్పటికైనా
మేడారం వెళ్తూ ఉంటామని ఇంట్లో దీపం పెట్టి వెళ్తుంటామని, కానీ ఎప్పుడు జరగని ప్రమాదం ఈసారి జరిగిందంటే ఇందులో ఏదో కుట్రకోణం ఉందని వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా వాళ్ళు కంప్లైంట్ చేశామని చెప్తున్నారు. దీనిపైన నాయకులు పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.